నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. సార్ మనం చేసిన వీడియోస్‌లో అన్నీ కూడా మంచి రీచ్ రావడం. చాలామంది ఇందులో కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు కూడా కామెంట్ చేయడం జరిగింది. సో, వాళ్ళకి అంటే కాల్షియం ఎక్కువ ఉండాలంటే డైట్ ఏ విధంగా ఉండాలి? సో, ఈ రిలేటెడ్ క్వెషన్ వచ్చి ఉంది. సో, దీనికి ఆన్సర్ సార్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కాల్షియం డెఫిషియన్సీకి ప్రధానమైన కారణం ఏంటంటే మనం ఎక్కువసేపు నీడలో ఉండడం. క్లోజ్ రూమ్‌లో ఉండడం. క్లోజ్డ్ రూమ్స్. యెస్. ఇప్పుడు మీరు నేను ఇక్కడ చక్కగా ఇక్కడే ఉన్నాం. హ్మ్. సో, ఇది బయట మనకు ఎండలో పనిచేసే లేబర్ వాళ్ళు ఉంటారు. అంటే మామూలుగా ఎండలో తిరిగి చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి చూస్తే వాళ్ళకి కాల్షియం అబ్సార్ప్షన్ చాలా ఉంటుంది. ఎందుకంటే మనకు సహజంగా భగవంతుడు ఇచ్చిన వరం ఏంటంటే ఎండ. సో ఎండలో మనకి ఏమవుతుందంటే విటమిన్ D3 అనేది మనకు మన శరీరానికి తగిలి అది మన బ్లడ్ లో బోలెడంత కాల్షియం ఉంటుంది. కానీ ఎముకలు దాన్ని అబ్జర్వ్ చేసుకో. ఓకే. అంటే మీరు చూస్తే మామూలుగా మనకు కాల్షియం సప్లిమెంట్స్ వేసుకుంటుంటారు చాలా మంది. కానీ వాళ్ళకు ఎముకలు గట్టిగా అయ్యే బదులుగా ఏమవుతుందంటే కిడ్నీలో స్టోన్స్ వస్తాయి. అంటే ఆ టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల ఎక్సెస్ అంటే వాళ్ళకి ఏమవుతుందంటే కాల్షియం అబ్జర్ప్షన్ ఉండదు కదా. సో బాడీలోని యూరిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే ఆ కాల్షియం పార్టికల్స్ ని బ్లడ్ లో తీసుకొని కిడ్నీలు ఫిల్టర్ చేసేటప్పుడు ఏమవుతుంటే స్టోన్ గా ఫామ్ అయిపోతుంది. సో ఇది ఒక సమస్య. అంటే సప్లిమెంట్స్ అంటే ఎక్సెస్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల. సో దీనికి ఏంటంటే ఫస్ట్ వాళ్ళు కొంచెం రోజు కనీసం ఒక 5-10 నిమిషాలు ఎండకి ఎక్స్పోజ్ కావడం. ఇప్పుడు విటమిన్ D3 సప్లిమెంట్స్ దొరుకుతున్నాయి మనకు. వీక్లీ వన్స్ విటమిన్ D3 సప్లిమెంట్స్ తీసుకోవాలి. రెగ్యులర్ సప్లిమెంట్స్ కూడా ఉంటాయి, D3 మాత్రం. సో తీసుకుంటూ వాళ్ళు భోజనంలో వాళ్ళు కొంచెం ఆహారంలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే వాళ్ళకి కాల్షియం అబ్జార్ప్షన్ అనేది చాలా బాగుంటుంది. ఏం మార్పులు చేసుకోవాలంటారు? ఇప్పుడు స్పెషల్లీ డైరీ ప్రొడక్ట్స్, మనకు పాల ఉత్పత్తులు, పాలు, పెరుగు, పన్నీరు, చీజ్. సో ఇలాంటివి మనకి ఏమవుతుందంటే మనకు అందులో మనకు సరిపడా శరీరానికి డైలీ రిక్వైర్మెంట్, మనకు శరీరం ఏంటంటే కాల్షియం డైలీ రిక్వైర్మెంట్ ఉంటుంది. శరీరానికి రోజుకు సరిపడా మన రోజు కావాలి. సో ఆ రోజు బాడీ డైలీ రిక్వైర్మెంట్ ఉన్న కాల్షియం ఏమవుతుందంటే మనకు డైరీ ప్రొడక్ట్స్ ద్వారా తీసుకోవచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే మనం తీసుకునే ఆకుకూరలు, ఎస్పెషల్లీ పాలకూర, తోటకూర, అంటే ఇలాంటి పచ్చల కూర, మెంతికూర, దాంట్లో కూడా మనకి కాల్షియం బాగుంటుంది. అండ్ మనకి ఇప్పుడు మనం ఎక్కువగా మనకి ఏంటంటే మునగాకులో కూడా మనకు కాల్షియం బాగా అవైలబుల్ ఉంటుంది. సో ఇవి ఆకుకూరల్లో మనం కంపల్సరీ ఉండేలాగా చూసుకోవడం. ఆ తర్వాత మనకు హోల్ గ్రెయిన్స్ అంటే పొట్టుతో కూడిన మనకు రాజ్మా కానీ, శనగలు కానీ, సో మనకు పెసర్లు, మినుములు. సో ఈ మినుములు, పెసర్లు వీటిలో ఏమవుతుందంటే మనకు ఈ పొట్టుతో కూడిన ఉంటుంది కాబట్టి అందులో ఉన్న ఫైబర్తో పాటు ఏంటంటే కాల్షియం కంటెంట్ కూడా మన శరీరానికి అబ్జర్వ్ అవుతుంది. సో ఈజీగా జీర్ణం కావడానికి. అంటే మనకి ఏమవుతుందంటే జనరల్గా పప్పులు తీసుకుంటే గ్యాస్ అంటారు. సో మనకి ఏంటంటే పొట్టుతో కూడిన తీసుకోవడం వల్ల ఏమిటంటే గ్యాస్ కింద ఫామ్ కాకుండా మనకు అబ్జార్ప్షన్ అనేది చాలా బాగుంటుంది. ఓకే. అంటే సార్ అవును, కందిపప్పు తీసుకోవటం వల్ల కూడా గ్యాస్ ఫార్మేషన్ అవుతుంది అంటారు. మరి అప్పుడు దాన్ని ఏ రూపంలో తీసుకోవచ్చు అంటారు? అందుకే అంటే మామూలుగా ఇప్పుడు కందిపప్పు ఊరికి మన మామూలు ముద్దపప్పు లాగా కాకుండా ఆకుకూరలు, మనం పాలకూర కానీ ఏదైనా మునగ యాడ్ చేసి తీసుకోవడం వల్ల అనేది మనకు గ్యాస్ ఫామ్ కాకుండా ఉండొచ్చు. సో దానివల్ల మనకు దానికి కావాల్సిన దాని మెయిన్ న్యూట్రియంట్ ఉంటాయో అది శరీరం తీసుకోగలుగుతుంది. ఓకే. సో అవాయిడ్ చేయాల్సిన ఏమైనా ఉన్నాయంటారా సార్ దీనికి? తప్పకుండా అండి. దీనికి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మనం ఏంటంటే మనకు ఎక్కువ ఎక్సెస్ టీ, కాఫీలు తీసుకునే వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకు ఇంటెస్టైనల్ దాంట్లో ఏమవుతుందంటే వాళ్ళు తీసుకున్న ఆహారం అది ఎనర్జీ కింద కన్వర్ట్ కాకుండా అది రెసిస్టెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దాని బదులుగా ఏంటంటే వాళ్ళు ఇప్పుడు మనకు మజ్జిగ ఉంది. ఇప్పుడు మనం భోజనం చేశాక ఇప్పుడు చాలా మంది మనం మామూలుగా తిన్నాక ఏం చేస్తారంటే ఏదో టీ కాఫీ కావాలని అడుగుతుంటారు టిఫిన్ చేశాక. దాని బదులుగా ఒక గ్లాస్ మజ్జిగ తీసుకోగలిగితే ఆ మజ్జిగలో నుండి మనకి ఏమవుతుందంటే మనకు కావాల్సిన బాడీకి శరీరం కావాల్సిన న్యూట్రిషన్ తో పాటు కాల్షియం కూడా వచ్చేస్తుంది. అంటే బాడీని కూడా కూల్ చేస్తుంది. ఓకే. సో దీస్ ఆర్ ద థింగ్స్ అండి. సో మెయిన్ కాల్షియం డెఫిషియన్సీ వల్ల స్పెషల్లీ స్త్రీలలో అండ్ స్పెషల్లీ 40+, 50+ మగవాళ్ళలో కూడా ఏంటంటే ఆస్టియోపోరోసిస్, ఎముకల అరుగుదల అనేది ఉంటుంది. సో వాళ్ళ ఏమవుతుందంటే స్పెషల్లీ మెడ, ఇప్పుడు రెగ్యులర్ మనకు స్టేజ్ అంటే సిస్టమ్ ముందు కూర్చునే వాళ్ళకి ఏంటంటే మనకు సర్వైకల్ స్పాండిలైటిస్ కానీ, మనకు నడుము నొప్పి ఏమవుతుందంటే ఆ వెన్నుపూసలో ఉన్న ఎముకలు కాల్షియం డెఫిషియన్సీ వల్ల అవి అరిగిపోయి
లంబార్ స్పాండిలోసిస్ అవన్నీ వచ్చేస్తుంటాయి అనమాట. అండ్ స్పెషల్లీ మోకాళ్ళ నొప్పులు, ఒక ఏజ్ వచ్చాక మోకాళ్ళ నొప్పులు కూడా రావడానికి మెయిన్ కారణం ఏంటంటే కాల్షియం డెఫిషియన్సీ. ఓకే. సో ఇలాంటి వాళ్ళని నేను చాలా మందిని మేము చూస్తూ ఉంటాము. సో చాలా మంది నన్ను కన్సల్ట్ అవుతుంటారు ఈ కాల్షియం డెఫిషియన్సీ వల్ల. ఓకే. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనకు ఈ హోమ్ రెమెడీస్తో పాటు కొంచెం మంచి ట్రీట్మెంట్స్ కూడా ఇస్తుంటాం. ఓకే సార్, వాళ్ళకి ఏమైనా అవసరం ఉంది అంటే మిమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు కదా? తప్పకుండా. యా, ఒకవేళ అవసరం ఉంటే డెఫినెట్గా కింద నంబర్ ఇస్తున్నాము, మీరు కన్సల్ట్ అవ్వచ్చు సార్. థ్యాంక్ యూ సార్.